రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ పట్టణంలోని భగవంతరావు నగర్ అనుకుని ఉన్న గుడి చెరువు ఎఫ్టీఎల్ ను ఆర్డీఓ రాజేశ్వర్, మున్సిపల్ కమిషనర్ అన్వేష్, ఇరిగేషన్ డిఈస్ ప్రశాంత్ పరిశీలించారు. అయితే మురుగునీటి మళ్లింపు పనులు కొనసాగుతున్నాయి. అండర్ గ్రౌండ్ పైప్ లైన్ నిర్మాణ పనులు చేపట్టేందుకు కాంట్రాక్టర్ ముందుకు రావడంతో స్థానికులు అభ్యంతరం వ్యక్తం చేశారు. ప్రభుత్వ పాలి శ్రీనివాస్ జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ జూలకు తమ పట్టాభూముల్లో నుంచి వేయొద్దని కోరారు. దీంతో అధికారుల బృందం క్షేత్రస్థాయిలో పరిశీలించింది. వేములవాడ గుడి చెరువు ఎఫ్టీఎల్ బాధితులమైన మేము గత నెల రోజుల క్రితం రాయన సిరిసిల్ల జిల్లా కలెక్టర్ గారికి ప్రజావాణిలో ఫిర్యాదు చేయడం జరిగింది. ఎందుకంటే గుడి చెరువునే వేములవాడ దేవస్థానం అభివృద్ధిపై కొరకై దాదాపు 3వ భాగం పూడ్చివేసి దాంట్లో పార్కింగ్ మరియు అభివృద్ధి పనులు చేస్తారు కాబట్టి చెరువునే పూడ్చారు కాబట్టి ఎఫ్టీఎల్ అనే సమస్య ఉత్పన్నం కావద్దు. అలాగే మాకు ఏదైతే ఈ సర్వే నెంబర్ 3 ఉందో చెరువు శీకం దాదాపు 169 ఎకరాల చిల్లర, దానిలో భాగంగా అదనంగా విటిఏడిఏ దేవస్థానం అభివృద్ధి కొరకు ఇస్తున్నామనే ఉద్దేశంతో ప్రభుత్వం ఎలాంటి చట్టానికి లోబడి కాకుండా దాదాపు 29 ఎకరాలు భూసేకరణ జరిపి కానీ దాన్ని లోతు చేయలేదు. అలాగే ఈ చెరువు దాదాపు ఇంతకు ముందు చెప్పినట్టు 3వ భాగం పూడ్చివేసినందున అంటే దాదాపు 55-60 ఎకరాలు పూడ్చివేసి అది చేస్తారు. దేవస్థానం అభివృద్ధికి మేము ఎలాంటి ఆక్షేపణలు కానీ అభ్యంతరాలు కానీ తెలపడం లేదు. ఎందుకంటే దేవస్థానం అభివృద్ధి చెందితే ఈ ప్రాంతం కూడా అభివృద్ధి చెందుతాయనే ఉద్దేశం కొద్ది. కానీ ఇప్పుడు ఇంకా ఎఫ్టీఎల్ అనే పేరుతో మమ్మల్ని ఇబ్బందులకు గురి చేస్తున్నారు. కాబట్టి దాదాపు ఒక 300-400 మంది ప్లాట్లు ఉన్నారు. అలాగే భూ యజమానులు పట్టాదారులు ఉన్నారు. కాబట్టి ప్రభుత్వం దృష్టి పెట్టి ఈ ఎఫ్టీఎల్ చేయాలనే ఉద్దేశంతో గౌరవ ఎమ్మెల్యే ఆదిశీనన్న గారికి విజ్ఞప్తి చేస్తే తను అటు అధికారులను మమ్మల్ని కూర్చొని సమస్యను పరిష్కరించుకోవాలని చెప్పిండు. అందులో భాగంగా మొన్న శుక్రవారం రోజున మేము ఆర్డీఓ ఆఫీస్లో కూర్చొని మాట్లాడినాం. గౌరవ ఆర్డీఓ గారు కూడా ఈరోజు వస్తామని వాళ్ళు స్థల పరిశీలన చేశారు. ఇరిగేషన్ అధికారులు మరియు మున్సిపల్ కమిషనర్ గారు కూడా దాంట్లో పాల్గొన్నారు. సానుకూలంగా స్పందించారు. మేము ఒకటే చెప్తున్నాం, మానవతా దృక్పథంతో దయచేసి చెరువునే పూడ్చివేసారు కాబట్టి ఈ ఎఫ్టీఎల్ అనేది తీసివేసి మా అందరికీ న్యాయం చేయాలని, అందుకు మరియు దీనికి వచ్చిన ఏదైతే ఈరోజు ఈ కార్యక్రమానికి స్థల పరిశీలనకు వచ్చిన అధికారులకు, అలాగే ఆదిశ్రీనన్నకు మరియు మా ఇతర నాయకులకు వాళ్ళందరికీ ఎఫ్టీఎల్ బాధితులుగా ధన్యవాదాలు.